తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద పండుగగా భావించే మహానాడు ఈ రోజు నుంచి కడప శివారు చెర్లోపల్లిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించి మహానాడును లాంఛనంగా ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు కడప నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద పండుగగా భావించే మహానాడు ఈ రోజు నుంచి కడప శివారు చెర్లోపల్లి అలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణానికి విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునే చంద్రబాబుకి వాలంటీర్లు గుర్తింపు కార్డు మహానాడుకు సంబంధించిన కిట్ అందజేశారు. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ రక్తదాన శిబిరాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యులు ఇతర ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం 3 రోజుల పాటు జరిగే మహానాడు ప్రారంభించారు. మహానాడులో పాలు పంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రస్థానం సాధించిన విజయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. 2024 ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడుని నభూతో అన్నట్లు నిర్వహించేందుకు కడప శివారు చెర్లోపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ కోసం 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ కి 400 ఎకరాలు కేటాయించారు. ప్రతినిధుల సభ వేదికపై దాదాపు 450 మంది ఆశీస్సులు కానున్నారు. ఉదయం 8:30 ప్రతినిధుల నమోదుతో మహానాడు పండుగ ప్రారంభమైంది. మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. మరణించిన టీడీపీ కార్యకర్తలు, నేతలకు మహానాడు వేదిక ద్వారా సంతాపం తెలపనున్నారు. ప్రధాన కార్యదర్శి నివేదిక తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వాగత ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత కోశాధికారి పార్టీ జమా ఖర్చుల నివేదిక సమర్పించనున్నారు. మధ్యాహ్నం అధినేత చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం పార్టీ మౌలిక సిద్ధాంతాలపై మహానాడు వేదిక ద్వారా చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర సాధన పార్టీ నిర్వహణ ధ్యేయంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రూపొందించిన 6 సూత్రాల ఆవిష్కరణ నియమావళితో సవరణలపై ప్రధానంగా చర్చ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు జాతీయ అధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. భోజన విరామం తర్వాత 6 సూత్రాల్లో మొదటిదైన కార్యకర్తే అధినేత అంశంపై చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కుటుంబ సాధికార సారథి, క్యూబ్స్ మై టీడీపీ యాప్తో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చిస్తారు. సాయంత్రం యువగళంపై చర్చలో భాగంగా యువత సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, ప్రజాపాలనలో సాంకేతిక విజ్ఞానం, వాట్సాప్ గవర్నెన్స్ పై చర్చించనున్నారు. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొని సంక్షోభాలు ఎదుర్కొన్నామని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో ప్రభావితం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగానే పార్టీ ప్రస్థానం సాగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగగా భావించే మహానాడు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ప్రాణ సమానమైన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతమని పార్టీ శ్రేణులను ఉద్దేశించి తన ప్రసంగాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు అదే జోరు అన్నారు. కడపలో తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకున్నామని, కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. దేవుని కడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించబోతుందన్నారు. ఈ మహానాడు దశ దిశ నిర్దేశిస్తుందని గట్టిగా చెబుతున్నామని, ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాలు గెలిచామన్నారు. ఈసారి ఇంకొంచెం కష్టపడి 10కి 10 సీట్లు సాధించాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యమన్నారు. 93% స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయం సాధించగలిగామన్నారు. పార్టీ ఎంతగా కొనసాగిందంటే పసుపు సైనికులే కారణమన్నారు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నామని, ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొని సంక్షోభాలు ఎదుర్కొన్నామన్నారు. పాలన అంటే వేధింపులు, తప్పుడు కేసులని గత ప్రభుత్వం మార్చేసిందన్నారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధించారని, ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేశారే తప్ప వెనకడుగు వేయలేదన్నారు. మీ త్యాగాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామన్నారు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారన్నారు. ప్రజల జీవితాల్లో ప్రభావితం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, సంక్షేమం, అభివృద్ధి అజెండాగానే పార్టీ ప్రస్థానం సాగుతోందన్నారు. ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్ గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు
ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్లవచ్చునని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. కడప మహానాడు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సభా వేదిక నుంచి ప్రసంగించారు. అలుపెరగని శ్రామికుడు చంద్రబాబు అని కొనియాడారు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా చంద్రబాబు నిలబడి పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందన్నారు. యువగళం ద్వారా పార్టీకి లోకేష్ కొత్త శక్తి ఇచ్చారన్నారు. చంద్రబాబు లోకేష్ ను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలని 2029లో మళ్లీ అధికారం దిశగా సమిష్టిగా ముందుకు సాగుతామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు అందించే తోడ్పాటు సహకారమే పార్టీకి బలమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగనటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడులు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో, సీకేదండి మండలంలో, పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింక్స్ టుడే ది నేషన్ థింక్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే
విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలని మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ లోకేష్ తనని తాను నిరూపించుకున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు కడప నగరం ముస్తాబైంది. పసుపు సైనికులు పెద్ద పండుగలా భావించే ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ సర్వం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలని మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహానాడులో ప్రకటించాలని కోరారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఆయన తనని తాను నిరూపించుకున్నారని పేర్కొన్నారు. మహానాడులో పాల్గొనడానికి కడప వచ్చిన నాయకులు ఈ అంశంపై సోమవారం మాట్లాడారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాబోయే 25 ఏళ్లు టీడీపీని నడపాలంటే యువతకు పగ్గాలు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. యువతలో అత్యంత ఆదరణ ఉన్న నాయకుడు లోకేష్ అని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అన్ని విధాలుగా విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన తల మునకలై ఉన్నందున లోకేష్ కు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు పూర్తిగా అప్పగించాలని, ఇదే కార్యకర్తలు, శ్రేణులు అభిలాష అన్న విషయాన్ని చంద్రబాబుకు వివరిస్తామని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలియజేశారు. హరీష్ కుమార్ గుప్తాను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల పాటు ఏపీకి డీజీపీగా ఆయన కొనసాగనున్నారు. హరీష్ కుమార్ గుప్తాను పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల పాటు ఏపీకి డీజీపీగా కొనసాగనున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్నారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా 1992వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. హరీష్ గుప్తా మొదట ఖమ్మం, మెదక్, పెద్దపల్లిలో ఏసీపీగా పనిచేశారు. 1996 నుంచి 1997 వరకు కరీంనగర్లో ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం 1993 నుంచి నల్గొండ ఎస్పీగా విధులు నిర్వహించారు. 1999లో హైదరాబాద్కు బదిలీ అయ్యారు. మొదటి బెటాలియన్ కమాండెంట్గా పనిచేస్తూ 2002లో సిఐడికి బదిలీ అయ్యారు. అనంతరం హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా పనిచేసి 2004లో నల్గొండ ఎస్పీగా బదిలీ అయ్యారు. 2006లో డీఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్గా 2011 వరకు పనిచేశారు. 2011లో ఐజీగా పదోన్నతి పొంది గుంటూరు ఐజీగా బదిలీ అయ్యారు. 2012లో లీగల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహించారు. 2014 నుంచి 2017 వరకు టెక్నికల్ సర్వీసెస్లో విధులు నిర్వహించారు. 2017లో ఏడీజీగా పదోన్నతి పొంది శాంతి భద్రతల ఏడీజీగా విధులు నిర్వహించారు. 2022లో డీజీపీగా పదోన్నతి పొందారు. రైల్వే, జైళ్ల శాఖలకు డీజీగాను హరీష్ కుమార్ గుప్తా పనిచేశారు. కొన్నాళ్ల పాటు హోంశాఖ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన పదవి విరమణ చేయాల్సి ఉన్న హరీష్ కుమార్ గుప్తా రాష్ట్ర ప్రభుత్వం పంపిన 9 పేర్ల నుంచి 3 సీనియర్ అధికారుల పేర్లను యూపీఎస్సీ ఎంపిక చేసింది. అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను నియామకానికి యూపీఎస్సీ సూచించింది. ఈ 3 పేర్లలో ప్రభుత్వం గుప్తాను ఎంచుకుంది. తెలుగుదేశం మహానాడు అంటేనే పసందైన విందుకు చిరునామా. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వతహాగా భోజన ప్రియుడు కావడంతో ఆయన ఇష్టపడే వంటకాలతో మహానాడుకు విచ్చేసే అతిథులకు విందు ఇస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. కడప వేదికగా జరిగే 3 రోజుల మహానాడులో ఈసారి కూడా నోరూరించే వంటకాలను రుచి చూపించనున్నారు. గతంలో జరిగిన మహానాడులో కన్నా భిన్నంగా ఏడాది మొట్టమొదటిసారిగా పార్టీ శ్రేణులకు మాంసాహారాన్ని కూడా వడ్డించనున్నారు. ఆహా ఏమి రుచి తినరా మైమర్చి అనేట్లుగా టీడీపీ మహానాడు ఆతిథ్య మెను ఆహ్వానం పలుకుతోంది. ఏపీ నలుమూల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో వారికి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూపించనున్నారు. చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహారం కూడా వడ్డించనున్నారు. మొదటి 2 రోజులు 2 లక్షల మందికి పైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మహానాడు ఏ ప్రాంతంలో నిర్వహించిన ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డు, పప్పు, దంపలం, ఉలవచారు, పాల్తాలికలు, చక్కెర పొంగలి ఇలాంటి సాంప్రదాయ వంటలతో పాటు యాపిల్ హల్వా, జైపూరి, కళాయి, వెజిటేబుల్ కుర్మా లాంటి పదార్థాలు ఇలా రోజులకి 30 వంటలు మహానాడు అతిథులు వడ్డిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి మహానాడుకి వేల సంఖ్యలో ప్రతినిధులు తరలి వస్తున్నందున వారికి భోజన ఏర్పాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకాలను, మిఠాయిలను ప్రత్యేకంగా వడ్డిస్తారు. మహానాడు ప్రతినిధులకు భోజనాలు సిద్ధం చేయడానికి 2000 మంది వంట మేస్త్రీలు పనిచేస్తున్నారు. 28న ఎన్టీఆర్ జయంతి వేళ ఆయనకు ఇష్టమైన ప్రత్యేక వంటకాలని వండించనున్నారు. మహానాడు సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్ గా జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా
2 లక్షల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొదటి రోజు తాపేశ్వరం కాజా, అలాగే గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుతుంది. రెండో రోజు అల్లూరియ మైసూర్ పాకు, అదే విధంగా బిర్యానీ కామనం, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. మూడో రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ. ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు. వెజిటేరియన్ కూడా 2-3 రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కడప మహానాడుకి విచ్చేసే అతిరథ మహారథుల కోసం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పసందైన కమ్మని ఆవకాయ పచ్చడిని రుచి చూపించనున్నారు. 2 లక్షల మందికి సరిపడా ఆవకాయ పచ్చడి సిద్ధం చేయించారు. 3 రోజుల పాటు కడపలో జరిగే మహానాడు కోసం విచ్చేసే లక్షలాది అతిథుల కోసం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నోరూరించే కోస్తాంధ్ర ఆవకాయ పచ్చడి ఘాటు రుచి చూపించనున్నారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలకు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వంటకాల తయారీ, నాణ్యత, వడ్డింపు అంశాలను పర్యవేక్షించే భోజనాల కమిటీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియమించింది. ఇందుకోసం ఏలూరు జిల్లా తన స్వంత దెందులూరు నియోజకవర్గం నుంచి లారీ ట్రక్కులో వేలాది పచ్చడి మామిడికాయలను తీసుకెళ్లారు. ఆవకాయలను సిద్ధం చేయడానికి మామిడికాయలు ముక్కలు కొట్టేవారిని, పచ్చడి పట్టేవారిని సైతం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చింతమనేని తన వెంట కడపకు తీసుకెళ్లారు. మహానాడు సభ ప్రాంగణం వద్దే స్వయంగా ముక్కలు కొట్టించి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చింతమనేని దగ్గరుండి కొత్త ఆవకాయ పచ్చడి పట్టించారు. రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణతో కలిసి ఆవకాయ పచ్చడి కలిపారు. ఆవకాయ పచ్చడి కూడా మరి 13,000 కాయలు తెచ్చాం. దెందులూరు నుంచి ముక్కలు కొడుతున్నారు, అవన్నీ కూడా పచ్చడి పడుతున్నారు. మీరు అంతా మరి మామిడికాయ పచ్చడి అనేది కామన్ వెరైటీ. 3 రోజులు అన్ని ఏర్పాట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఏ రకమైనటువంటి లోటు రాదు, వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఈరోజు మరొక ప్రత్యేకత కూడా మన దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఆవకాయ ప్రత్యేకత. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్ని మ్యాంగోస్ అన్నీ కూడా ఏలూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ఆవకాయ పచ్చడి రుచులు కూడా చూపించే విధంగా వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం. బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల వద్ద జరిగిన 7వ రోజు యోగాసనాల కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులతో కలిసి యోగాసనాలను ప్రాక్టీస్ చేశారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ప్రతినిధి సత్యనారాయణ మార్గనిర్దేశనంలో యోగాసనాల అభ్యసన కార్యక్రమం జరిగింది. వీఎంసీ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ యోగాసనాలు మనిషి ఆరోగ్యానికి దారిదీపాలని, ప్రతి ఒక్కరూ యోగా ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాను నేర్చుకుని జీవితాంతం ఆచరించాలని సూచించారు. మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఇచ్చిన అమూల్య బహుమతి యోగా అని, ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి దృఢత్వం చేకూరుతుందని పేర్కొన్నారు. యోగా పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి అమోఘమని ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అన్నారు. ప్రతిరోజు గంటసేపు యోగాకు కేటాయిస్తే ఎలాంటి అనారోగ్యం లేకుండా హాయిగా జీవించవచ్చునని చైర్మన్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపల్ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణతో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు, డాక్టర్ తిరుమలరావు, నెల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మన ప్రాచీనులు మనకు అందించిన గొప్ప సంపద యోగా అని, అలాంటి యోగాపై ప్రపంచ దేశాలు సైతం యోగాపై దృష్టి సారించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం 1 గంట సేపైన యోగా కేటాయించి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో యోగాపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషిని వక్తలు కొనియాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం మన ఉయ్యూరు నగర పంచాయతీలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన పిఎం గారి ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తి కూడా యోగా చేసి రోజుకు 1 అరగంట ఆరోగ్యంగా ఉండాలని ఆదేశాల మేరకు మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా 1 అరగంట ఉదయాన్నే యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యోగా చేస్తే 10 రకాల వ్యాధులు నయమైపోతాయి. దానివల్ల రోజు మనిషి ఒక 45 నిమిషాల పాటు కనుక యోగా చేసినట్టయితే కొన్ని రకాలటువంటి దీర్ఘ వ్యాధులు కూడా నయమయ్యే అవకాశం ఉంది. ఇది మనం ఇవాళ కొత్తగా నేర్చుకున్నది. యుగ యుగాల్లో మహర్షులంతా కూడా యోగా చేసి వాళ్ళు తపశ్శక్తితో జరిగేది జరగబోయేది తెలుసుకొని యోగా వల్ల
అనేక లాభాలు ఉన్నాయని చెప్పేసి మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని వాళ్ళ కాలానుగుణంగా అందరూ మర్చిపోతున్నారు కనుక మళ్ళీ మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ దినోత్సవంగా దిగ్విజయంగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేశాను. ఈరోజు మన ఉయ్యూరు నగర పంచాయతీ యందు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 21/5/2025 నుంచి 21/6/2022 దాకా నెల రోజులు యోగా డే సంబంధంగా వివిధ కార్యక్రమాలు జరపడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించి ప్రజలను ఉత్తేజపరిచి యోగా అంటే దాని విశ్లేషణ తెలియజేసి వాళ్ళకి అందరూ యోగాని చేసి ఆరోగ్యవంతులుగా ఉండేటట్టుగా చేయడం ప్రధాన ఉద్దేశంతో ఈ ర్యాలీ జరపడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.